రాష్ట్ర ప్రభుత్వ విధానాలు భారత అంతర్గత కుమ్ములాటలు తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని, జనం సమస్యలను గాలికి వదిలేశారని జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల కాలంలో జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ లీడర్ గోషామైల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కమలనాథులను కలవరపెడుతున్నాడు. ఏహే ఇంకా దాసులు లేదు మూసులు లేదని సీదా సెంటర్ మంత్రి గారికి సవాల్ చేసిండు రాజా సింగ్ భయ్యా. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇయ్యాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళా ఒకసారి ఎలక్షన్ కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్ గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. అరేవా సవాల్ అంటే సవాలే పో. నువ్వు నా ఇలాకాలా, నేను నీ ఇలాకాలా, సొంతంగా పోటీ చేద్దాము, ఎవరు గెలుస్తారో చూసుకుందాం రా అని ఖతర్నాక్ ఛాలెంజ్ చేసిండు. ఎందుకింత మాట అన్నాడంటే బీజేపీలో కొత్త కమిటీ వేసిండ్రు కదా, మొత్తం కిషన్ రెడ్డి సార్ మనుషులకే పదవులు ఇచ్చిరట. ఇదే కమిటీతోని మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉంది, కానీ మీరేం చేసినారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు. పేరుకే రామచంద్రరావు గారు పెబ్బా, కానీ పెత్తనమంతా కిషన్ రెడ్డి గారిదే అని అంటున్నాడు. కానీ మీరు కమలం పార్టీకి కటిఫ్ చెప్పినాక ఆ పార్టీలో ఎవలేమైతే మీకెందుకు సారు? మీరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యాలి అని పట్టారే. నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి. ఆన్సర్ దొరికింది. మరేదన్నా పార్టీలకి పోతారా సార్ అని అడిగితే ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో వెళ్ళలేను, బీఆర్ఎస్ లో వెళ్ళలేను, ఏ సెక్యులర్ పార్టీలో వెళ్ళలేను, ఎందుకంటే హిందుత్వం మొత్తం నిండి ఉన్నాయి కదా. మీకో దండం మీ పార్టీకో దండం అని బీజేపీకి రాజీనామా పెట్టి 3 నెలలైనా ఆ పార్టీ పెద్దలతోటి టచ్ లోనే ఉన్నాడట. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సార్ అయితే ఫోన్ చేసి కోపడ్డాడట, అట్లెట్లా వెళ్ళిపోతావా అని. ఇక చెప్పునేనని ఢిల్లీకి పిలిచి మాట్లాడతారు, హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఏమైతుందో మొత్తం చెప్తా, కొందరు పార్టీని కథం పట్టిస్తున్నారని గుస్సా అవుతున్నాడు. కానీ ఖుద్దు సెంటర్ మంత్రిని టార్గెట్ చేసింది కాబట్టి చూడాలి మరి ఏమైతుందో. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇయ్యాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళా ఒకసారి ఎలక్షన్ కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్ గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం.